నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, జనరల్గా ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి తెలియకూడదు అలా చెప్తూ ఉంటారు. దానం అంటే ఏంటి? పుచ్చుకునే వాళ్ళు కొంచెం బాధలో ఉంటేనే తీసుకుంటారు దానం. మనం దానం ఇస్తాము ఎందుకంటే అవతల వాళ్ళ బాధని మనం పంచుకోవడానికి, తగ్గించడానికి ఇస్తాము. ఇప్పుడు దానం ఎలా అయిపోయిందంటే, ఒక పెద్ద కెమెరా తీసుకొని వాళ్ళకి బ్రెడ్ ఇచ్చామా, బిస్కెట్ ఇచ్చామా, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయా, ఎన్ని బొట్లు వచ్చాయి, ఇలాంటివి అన్నీ క్యాప్చర్ చేసి మళ్ళీ రేపు ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉన్నారు. అనాథ శరణాలయాలకి, మామూలు రోడ్ పక్కన ఉన్న వాళ్ళకి, షెల్టర్ లేని వాళ్ళకి, అందరికీ కూడా ఏదో ఒకటి ఇవ్వడం, దాన్ని రీల్స్ చేయడం, ఇన్స్టాలో పెట్టడం, యూట్యూబ్లో పెట్టుకోవడం. దానం చెయ్యొచ్చు, కానీ ఈ విధంగా పబ్లిసిటీ చేసుకోవడం అవసరమా? ఒక విధంగా చెప్తే పబ్లిసిటీ అవసరం, కానీ దానం చేసేవాడికి కాదు. దానానికి పబ్లిసిటీ అవసరం. రైట్? మీరు పలానా చోటు ఇచ్చారు, మీరు పేదలకు ఇచ్చారని చెప్పేసి మీరు చూపించడంలో తప్పలేదమ్మా. ఎందుకనంటే మీరు చూపించేటప్పుడు అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కానీ నేను చేస్తున్నాను వ్యూవర్షిప్ కోసం, మీరు అన్నట్టు ఇన్స్టా దీనికోసమో ఇవాళ రేపట్లో ఇలాంటివి చాలా పెరిగిపోయినాయి. నేను చూస్తున్నాను కదా, ఎక్కడ చేసే దాంట్లో జనాలకి ఇప్పుడు నేను కూడా చేస్తా. నేను ఎవరికి ఇస్తాను, ఎక్కడ ఇస్తాను, ఏమి ఇస్తాను ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా అడుగుతుంటారు, మేడం మీ పేరు ఎందుకు వేస్తారండి నా పేరు? అదేంటి మేడం, నలుగురికి తెలుస్తుంది కదా. నేను దానం చేశానో లేదో తెలియాల్సింది ఇద్దరికే. ఎవరికి ఇచ్చే మీకు నేను ఇచ్చాను అంటే నేను ఇచ్చాను అనే సాక్ష్యము డబ్బు, రెండోది పైవాడికి. ఇంకెవరికి తెలియాలండి? అవసరం లేదు. దయచేసి మీరు ఆ పని చేయండి, అయిపోయింది. ఇక్కడ ఏమవుతుందంటే నేను చూస్తున్నాను కదా, డబ్బాలు వండుతున్నారు, కేజీలు వండుతున్నారు, రోజు 100 మందికి వండుతున్నారు. వెరీ హ్యాపీ, నేను తప్పు పట్టట్లేదు. రోజు కనీసం 100 మందికి ఫుడ్ పెడుతున్నారు, బాగుంది. ఆ ఫుడ్ పెట్టే దగ్గర నుంచి, అన్ని వంటలు చేసే దగ్గర నుంచి, ఏం చేస్తున్నారు, ఏం వండుతున్నారు, ఎక్కడ పంచి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు, అది కూడా అభ్యంతరం లేదు, బాగుంది. సమాజం గురించి కదా మీరు ఆలోచించారు, సమాజంలో మంచి పని కదా చేస్తున్నారు. ఎంతమందికి? రోజుకి 100 మందికి అనుకుందాం, ప్రతిరోజు 100 మందికి అనుకుందాం. జై 100 మందికి రోజు మీరు తిండి పెడుతున్నారు అంటే ఆ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? మీ కష్టార్జితం నుంచి వస్తుంది. అది ఓకే, అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను అడుగుతున్నాను, మీరు ఏ పని చేయకుండా ఒక వంట చేయడానికి, బాక్సులు కట్టడానికి, తీసుకెళ్ళి పెట్టడానికి మధ్యాహ్నం వరకు సరిపోతుంది మీకు పొద్దున్న లేస్తే. ఏం పని చేస్తున్నారు మీరు? ఏం పని చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ వాళ్ళకి పెడుతున్నారు. నాకు తెలుసమ్మా యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుందో, అంత తెలియకుండా నేను లేను. లక్షలు వచ్చేస్తాయి, ఇంకోటి వచ్చేస్తాయి అని అంటే, వస్తే నీకు ఆ కంటెంట్ ఉన్న రోజు వస్తాయి, కానీ రోజు రావు. రోజు ఏ విధంగా వస్తున్నాయి? నేను చాలా వరకు చూసినవి ఏంటి అని అంటే, ఈ దానాలు ధర్మాలు వెనక జనంలో ఒక సానుభూతిని, ఒక సింపతిని, అలాగే ఒక మంచి పేరుని, ఒక దాన గుణం అనేటటువంటి ఒక దీన్ని తీసుకొని వచ్చేసి, దాని వెనక వీళ్ళు చేసేది ఏంటి అని అంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, చేయకూడనటువంటి ప్రమోషన్స్ అన్నీ చేస్తూ కూర్చుంటున్నారు. ఈ దానాలకి బెట్టింగ్ యాప్స్కి ఏంటండి సంబంధం అని మీరు అడగచ్చు. మరి నేను అవతల వాడి ఇది కడుపు కొట్టి నేను తింటున్నప్పుడు 10 మందికి పడేస్తున్నాను అనేటటువంటి మంచి పేరుతోటి ఎన్ని వేల కుటుంబాలని నేను కాల రాసేస్తున్నానో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవి చేసేటటువంటి ఛానల్స్, ఇవి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ నాకు తెలుసు. ఇది ఒక భాగం. ఇది బెట్టింగ్ యాప్లు అనుకోండి, చేయకూడనటువంటి ప్రచారం చేయటం అనుకోండి, రక్తం తాగుతున్నారు. నిజంగా చెప్పాలంటే పుస్తల తాళ్ళు తెంపుతున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్లకి అట్రాక్ట్ చేసి ప్రమోషన్స్ చేసి పక్కన పెడదాం. మీరు అన్నట్టు ఏంటంటే, ఎందుకండి ఇవన్నీ తీయడము అని చెప్పేసి అని అంటున్నారు. మీరన్నది నిజమమ్మా. దానం చేసేటప్పుడు ఒకసారి నువ్వు దానం చేయి, చక్కగా చూపించు. ఇదిగోండి నేను వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి చూపించండి, చెప్పండి. ఎందుకంటే అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. దాన్ని నీ వ్యాపార ధోరణికి నువ్వు వాడుకుంటున్నావు చూసావా, అది మాత్రము
క్షమించరానటువంటిది. ఒక 10 మందికి నువ్వు 10 ముద్దలు పెట్టేసి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, దీన్ని దానం అని ఎందుకంటారు, ఇది నువ్వు పెట్టుబడి పెడుతున్నావు వీళ్ళకి, తద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు. వెదర్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్, యు ఆర్ టేకింగ్ రిటర్న్స్. ఇంకా నీ దానం ఏముంది అక్కడ, నీ ఫలితం ఏముంది అక్కడ? ఆర్భాటం కనిపిస్తుంది కానీ ఎక్కడ ఉంది? నిన్ను నువ్వు, నీ వ్యక్తిత్వాన్ని నిన్ను నువ్వు మలుచుకోవడానికి ఇవన్నీ నువ్వు సోషల్ మీడియాలో ప్రచారం చేసేసుకుంటూ నువ్వు ఒక గొప్పదాని అనేటటువంటి, లేదా నేను గొప్పోడిని అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలించుకోవడానికి చేస్తున్నావా, లేదా నీ ఆత్మ సంతృప్తి కోసం చేస్తున్నావా? చాలా చూస్తున్నాం మనం ఇవాళ రేపట్లో. వాళ్ళకి ఒక హెల్ప్లు చేస్తున్నాం, వీళ్ళకి హెల్ప్లు చేస్తున్నాం. ఒకసారి మా అబ్బాయి అన్నాడు, పలానా వాళ్ళకి ఎందుకురా ఇంత ఇది వస్తుందంటే, లేదు వాళ్ళు చాలా మందికి పేదవాళ్ళకి చాలా హెల్ప్లు చేస్తున్నారంటే, ఏ హెల్ప్లు చేస్తున్నారు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత గొప్పోళ్ళ అంటే, లేదు యూట్యూబ్స్లో ఇట్లా చేస్తున్నారు. అప్పుడు నేను చూశాను, వీళ్ళు పలానా వాళ్ళకి నీడీ ఉంది అని చెప్పేసి ఒక వీడియో ముందు చేస్తారు. ఆ నీడీకి సంబంధించినటువంటి ఫండింగ్ వీళ్ళు వసూలు చేస్తున్నారు. తప్పు లేదమ్మా, ఎందుకు అని అంటే సహాయం చేయాలి. మనం ఉన్నది ఇంకొకరికి సహాయం చేయడం కోసమే. మనం కూడా కొన్ని మంచి పనులు చేయాలి. దానికి అకౌంటబిలిటీ ఉందా చెప్పండి? ఎంతమంది వేస్తున్నారు నీకు, ఎంత డబ్బు వస్తుంది నీకు? ఆ డబ్బుని ఈ ఒక్కడి లక్ష, ఇంకొకటి కూడా పంచిపెట్టే వాళ్ళందరూ 100 రూపాయల కట్టలు చిన్న చిన్న రూపాయల కట్టలు తప్ప 500 కట్టలు 2000 రూపాయల కట్టలు ఇంతవరకు ఎవరు ఇచ్చింది నేను చూడలా. ఇన్ని డబ్బులు. ఒక పేదవాడి మనస్సులో లేదా ఒక ఆశని క్రియేట్ చేయటం లేనిపోనటువంటివి. ఇన్ని డబ్బులు, ఇంత కావాలి. ఒకళ్ళకి నువ్వు ఏ సహాయం చేసినా, దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇచ్చినా వాడు ఆర్తిగా నిన్ను దేవుడు అని పొగుడతాడు. వాడికి ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టినా నీకంటే దేవుడు ఎవరు లేరంటారు. అవసరమైన వాడికి వైద్య సహాయం అందించినా నీకంటే దేవుడు ఎవరు లేరని పొగుడతారు. ఆ ఒక్కళ్ళకి నువ్వు హెల్ప్ చేస్తూ నువ్వు ఎంతమందిని లూటీ చేస్తున్నావు చెప్పు, ఎంతమందిని మోసం చేస్తున్నావో చెప్పు. ఇలాంటి మోసాలు ఇవాళ యూట్యూబ్లో ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? నేను అడుగుతున్నాను, మీరు సహాయం చేస్తున్నారు, బాగుంది. మీరు సహాయం నిజంగా చేసేవాళ్ళైతే వాళ్ళ అకౌంట్ నెంబరే ఇవ్వండి. మీ అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తున్నారు? మీ దగ్గరికి రమ్మని ఎందుకు అడుగుతున్నారు? మీరే చేస్తామని ఎందుకు చెప్తున్నారు? మీడియాలో నేను కూడా చేశాను. బట్ ఎవరైతే బాధితులు ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళ నంబర్లకే వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళకే చెందుతుంది. నేను వాళ్ళకు కూడా చెప్తా, మీకు ఇంత అవసరం ఉంది, ఇది వచ్చిన తర్వాత మీరు స్వీకరించకండి, మీకు ఎక్కడి నుంచి వచ్చిందో అది మళ్ళీ తిరిగి వేయండి. వాళ్ళు నిజంగా అలాగే చేశారు. వాళ్ళ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకున్నారు, మిగిలింది ఆపేశారు, అకౌంట్లో వేయొద్దని చెప్పేశాను. సో ఈ డిసిప్లిన్ పాటించుకుంటూ వెళ్తే దీన్ని దానం అంటారు, దీన్ని సహాయం అంటారు. కానీ అకౌంటబిలిటీ లేనిది, అకౌంట్స్లో లేనటువంటివి, నీకు 10 లక్షలు వస్తున్నాయో తెలియదు, నువ్వు ₹1,00,000 మాత్రం ఇంత పట్టుకొని పోతా ఉంటావు. నువ్వు నీ ఇన్స్టాగ్రామ్లో నీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసము నువ్వు వ్యాపారానికి ఈ దానాన్ని పెట్టుబడిగా నువ్వు పెట్టుకొని నీ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికో, నువ్వు మంచివాడమని చెప్పుకోవడానికో, ఆ మంచితనం ముసుగులో నువ్వు ఇంకేదైనా వ్యాపార ధోరణి చేయడానికి ఈ దానాన్ని నువ్వు పెట్టుబడిగా పెడుతున్నావు. ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఆక్షేపణీయము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది యాక్సెప్ట్ చేసేటటువంటి విషయాలు అయితే కాదు. చాలామంది భ్రమల్లో పడతా ఉంటారనమాట. మేము ఇక్కడ పెట్టాము, మేము అక్కడ అది చేసాము, ఇక్కడ వెళ్ళండి, చెయ్యండి, విజిట్ చేసి చెప్పాలి. కానీ ఏ ధోరణితో చేస్తున్నారు, ఎవరి మనస్సులకు వాళ్ళు సమాధానం చెప్పాలి. మ్యామ్ అంతెందుకు, మెసేజ్ ఇవ్వడం అనేది వేరేలా ఉంటుంది. కానీ అసలు ఎలా తీస్తున్నారంటే వీడియోస్, ఎలా వాళ్ళ యూట్యూబ్ ఇవాళ రేపట్లో నేను అందరినీ అనట్లేదు, ఇవాళ రేపట్లో నిజంగా చాలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇలా వీడియోస్ చేసి పలానా వాళ్ళకి హెల్ప్ ఉందని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజంగా చాలా మంది ఉన్నారు. కానీ కొంతమందే వీటిల్ని మీద కూడా వ్యాపారాలు చేసేటటువంటి బడా బాబులు కూడా ఉన్నారు, పాపలు కూడా ఉన్నారు. దీన్ని అంటే ఎలా ఉంటదంటే అడుక్కు తినేవాడి దగ్గర అడుక్కు తినడం అన్నమాట. దీన్ని అర్థమైందమ్మా? అంటే అంత నీచమైన సిచ్యుయేషన్ కూడా డబ్బు కోసం దిగజారిపోయే దిగజారుడు పనుల్లో కూడా ఇలాంటి దానాలు, యూట్యూబుల్లో దానాలు ఉన్నాయి, సహాయాలు ఉన్నాయి. ఇది నాకు తెలిసిన వాస్తవం. ఇది వాస్తవం. 100% అకౌంట్ నెంబర్ ఇచ్చి దానికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు ఫండ్స్. ఇది ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, నిజంగా విరాళాలు ఇచ్చేవాళ్ళు కూడా నిజంగా ఇచ్చేవాళ్ళు, నిజంగా ఇవ్వాలనుకునే వాళ్ళు మంచోళ్ళు కూడా
మధ్యలో వాళ్ళు ఎవరైనా తినేస్తారని ఇవ్వకుండా ఉంటారు. అసలైన వాళ్ళకి నోటి దగ్గర అన్నం తీసిన మీరు చెప్పింది ఒక భాగం. నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఇచ్చేటటువంటి వాళ్ళందరి డబ్బు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. అదేంటున్నా, తీసుకునే ప్రతి ఒక్కళ్ళని అకౌంటబిలిటీగా ఉండమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళ అకౌంట్స్ చెక్ చేయండి. వాటన్నిటిని పబ్లిక్ లో పెట్టే ధైర్యము లూటీ చేసే వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. నిజాయితీగా చేసే వాళ్ళని నేను అడగడం లేదు. వ్యాపార ధోరణితోటి నా ఇమేజ్ పెంచుకోవాలి, ఇమేజ్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు బిజినెస్ ప్రమోషన్స్ వస్తాయి, కాబట్టి నేను ఇది చేయాలి, నేను ఇలాంటివి చేసి జనాల నుంచి తెచ్చుకోవాలంటే ఇది నీ పెట్టుబడి అవుతుంది తప్ప నీ దాన గుణం ఎందుకు అవుతుంది? ఇది నేను విమర్శించడం కాదు, జరుగుతున్నటువంటి వాటిల్ని నేను చెప్తున్నాను, జనం దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఇంకొకళ్ళు అనుకోవచ్చు, మేడం ఇది చెప్పారు, నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు కూడా డౌట్ తోటి ఆగిపోతారేమో అని. ఒక్కటే నేను మాట చెప్తున్నాను, సహాయము స్వీకరించే వాడికి సహాయం ఎప్పుడూ అందించబడును. ఖచ్చితంగా అది వాస్తవం అనుకుంటే, ఇప్పుడు నేను కూర్చున్నా, ఇంకొకళ్ళు కూర్చున్నారు, నువ్వు చెయ్యకపోతే, నిన్ను నమ్మకపోతే ఇంకొకటి ద్వారా వాళ్ళకి సహాయం డెఫినెట్గా అందుతుంది. కానీ ఇలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసి, ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, చిన్నపిల్లలు ఆ ఫండ్ ఇచ్చేటటువంటి డబ్బాలను పట్టుకుని స్కూల్ పిల్లలకి, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ డబ్బాలు ఇచ్చి వదిలేసేవాళ్ళు. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఫండింగ్ అడగాలని చెప్పేసి నువ్వు రోజు డబ్బా పట్టుకొని మొత్తం అపార్ట్మెంట్ పై నుంచి కింద వరకు తిరిగిన తర్వాత మా తమ్ముడు వచ్చి గట్టిగా అరిచేసాడు, నన్ను బుద్ధుందా నీకు, దాన్ని ఇంటికి పంపిస్తావా అంతే ఇది. నాకేం తెలుసురా, ఏదో ఫండింగ్ అంది వెళ్ళింది అని అంటే, ఒక్కొక్కళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దాన్ని, నీకేమన్నా తెలుసా అసలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ఇసుక్కుంటున్నారు, చీదరించుకుంటా అన్నారు ఇది అని చెప్పేసాను. చాలా బాధ అనిపించింది నాకు. అప్పుడు మా పాపను పిలిచాను, ఏంటమ్మా అని అంటేను, అవునమ్మా, కానీ ఎంతమంది ఎక్కువ వసూలు చేసుకొస్తే వాళ్ళకి స్మైలీ ఇస్తానన్నారు, వాళ్ళకి ట్యాక్స్ ఇస్తానన్నారు, అందుకోసమని అమ్మ నాకు ఒక 500 తగ్గి నువ్వు ఇచ్చేవా అనంది. నేనన్నా, ఎక్కడ తీసుకొచ్చావో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చిరా, ఎంత డబ్బు ఉందో మొత్తం నేను ఇస్తా, కానీ ఇంకొకళ్ళతోటి అవమానం మాత్రం పడద్దు అన్న తరువాత అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని సంస్థలతోటి లాలూచి పడిపోయి ఇలా ఇవన్నీ వసూలు చేయడానికి, వీళ్ళకు ఒక మంచి పేరు తీసుకొని రావడానికి, వీళ్ళ ఒక క్రెడిబిలిటీని సమాజంలో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పిల్లల్ని పావుల్లాగా వాడుకున్నారు. మీరు అనొచ్చు, అదేంటంటే పిల్లల్లో దానగుణం చెప్పాలి కదా అని అంటే, పిల్లల పేరెంట్స్ని అడగండి, మీరు వాళ్ళకి సాధ్యమైనంత ఇస్తారు. నా బిడ్డని నేను ఎంతో గొప్పగా నేను పెంచుకున్న బిడ్డని నువ్వు డబ్బా ఇచ్చి రోడ్డు మీదకి పోయి నువ్వు అడుక్కొని రా అని అంటే అది ఎంతవరకు సమంజసం? అలాగే మీ అమీర్పేట ఏరియాకి వచ్చినప్పుడు, నేను మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు చాలాసార్లు చూసాను నేను. సో చాలా మంది చిన్న చిన్న షాప్స్ దగ్గర ఈ ఫండింగ్ కోసం డబ్బాలు పట్టుకొని ఉన్నారు, అడుగుతూ. అదేంటి, ఇప్పుడు ఇక్కడ ఫండింగ్ పెడుతున్నారు, అది ఎంతవరకు వెళ్తుంది అనేది నా డౌట్. నేను నిజంగా చెప్తున్నా, ఈ సోషల్ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను, ఎంతమంది అసలు ఆ డబ్బుని స్వచ్ఛంద సంస్థలకు చేరుతున్నారు, అసలు ఎన్ని స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎంతమంది నిజాయితీగా డబ్బుని వినియోగిస్తున్నారు, వీటికి లెక్క చెప్పగలరా? చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకెందుకు చెప్పాలి అనుకుంటే నీ కర్మ నీది. ఎందుకు అనంటే ఈ నా మాట అయితే జనాల్లోకి వెళ్ళింది కదా, రేపటి నుంచి ఒక ఆలోచన అయితే ఉంటది కదా, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, ఎస్ ఇదిగో మేము ఈ సంస్థకి ఇస్తున్నాం, ఈ సంస్థ నుంచి ఇంత వెళ్తున్నాయి, మేము క్లియర్గా ఉన్నాం అని పెట్టండి, సాక్ష్యాధారాలతో సహా పెట్టండి. మీకు ఎంత వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎంత ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు పెట్టండి. ఇవన్నీ లెక్కలు లేనటువంటి డబ్బు. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు అక్కడ షాపుల్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ అక్కడ విరాళం వేయండి అని పెడుతున్నారు. సరే, అవతల వాడు లేనివాడు వీళ్ళని విరాళం అడుగుతున్నారు, ఎంత వసూలు అవుతుంది? నాకు ఒక్క మాట చెప్పు. అసలు మీరు అడగచ్చు, ఎంత వసూలు వేస్తారంటే 10 రూపాయలు వేస్తారు, 20 రూపాయలు వేస్తారు. సరే 10-20 రూపాయలు అనుకున్నాం, రోజుకి 200 వసూలు అవుతాయా, లేదా రోజుకి 500 వసూలు అవుతాయా? రైట్. నెలకెంత? 15,000 వసూలు అవుతాయి. 15,000 నువ్వివ్వు. నీ దగ్గరకు వచ్చేవాడు నీ దగ్గర కొనుక్కున్నది కాక, నీకు జిఎస్టీలు ఆఎస్టీలు ఈఎస్టీలు కట్టింది కాక, మళ్ళీ నువ్వు చేసేటటువంటి దాన్ని ఏమంటారు, సర్వీస్ ట్యాక్స్ అనమాట. దీన్ని దానానికి కూడా ట్యాక్స్ కట్టుకొని బయటికి రావాలి నా వాడు. దానం చెయ్యొద్దని ఇక్కడ మాట్లాడడం లేదు నేను. ఆ అకౌంట్లో లేనటువంటివి, ఆ జవాబుదారీతనం లేనటువంటివి, వీటికి ఎవరు జవాబుదారీతనమో, ప్రతి ఒక్క రూపాయి మనం కష్టపడే సంపాదిస్తున్నాం. ఎవరైనా సరే మీ కళ్ళెదురుగుండా చూసిన వాళ్ళకి సహాయం ఇవ్వండి.
సహాయం ఇవ్వండి. మీరు కోరుకున్నారంటే లేదు మీ ఇంట్లో పుట్టినరోజు ఉంది, పెళ్లి రోజు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఆ సంస్థలో ఎక్కడున్నాయో కనుక్కోండి, ఎవరు ఆపదలో ఉన్నారో కనుక్కోండి. నేను ఒకటే మాట చెప్తాను తల్లి, నీ వీధిలో ఉన్న వాళ్ళని, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నువ్వు బాగు చేయి చాలు. నువ్వు ఎక్కడో నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నట్లుగానే జిఎస్టీలో ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్లు కట్టాలి షాపింగ్కి వెళ్ళి, అంతేకాకుండా ఈ దానం అనే ట్యాక్స్ కూడా కట్టాలి, అంతే కదా మీరు అనింది. అంతే కదా, అట్లే ఉంది. నేను ఒకటే మాట చెప్తున్నాను, నీ దగ్గర అక్కడ దాంట్లో మనకు 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో కనపడుతున్నాయి అనుకుందాం. నేనంటాను అసలు దానికి అకౌంట్ చూపించి నాకు రోజుకి నీకు ఎంత వస్తున్నాయో, ఏ అకౌంట్ లో మీరు చూపిస్తున్నారు, ఆ సంస్థకి వెళ్తాయి అంటే ఆ సంస్థను చూపించమని చెప్పండి. ఎందుకంటే డబ్బు మా దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి. రైట్, చూపించాలి. అకౌంటబిలిటీ లేకుండా ఏది ఇవ్వబడదు, ఏది తీసుకునే అర్హత ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను, ఎవరికైనా ఎవరికైనా ఇచ్చేవాడికి సమాధానం చెప్పొద్దా నువ్వు? సో కాబట్టి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలేనా? ఎవరికి వాడు చివరికి దానం ఇచ్చేదాన్ని కూడా వ్యాపార ధోరణులతో మార్చేసుకున్నా అంటే ఇంకా అంతకంటే నీచమైనటువంటి జీవన విధానం ఏమన్నా మన జీవితాల్లో ఉంటుందా? ఎస్, అయితే నిజంగా ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి చేరవేసే డబ్బుని ఈ మధ్యవర్తులు ఎవరైతే తీసుకుంటారో, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కర్మ ఉంటది, ఖచ్చితంగా అనుభవిస్తారు అట్లా. సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. ఏదైనా నువ్వు ఇచ్చిందే తిరిగి నీకు వస్తుంది, గుర్తుపెట్టుకో. అండర్స్టాండ్? ఎవరి దగ్గర నువ్వు ఏది లూటీ చేసావో ఇంకొకటి వచ్చి నీ దగ్గర లూటీ చేసుకొని పోతాడు. ఇది నేర్చుకోండి ఫస్ట్. ఏదైనా సరే నేను చెప్తున్నానమ్మా, అబద్ధాన్ని నువ్వు ఎక్కువ కాలం నువ్వు దాచినా, నువ్వు చచ్చేదాకా దాచినా, చచ్చే ముందు మాత్రము ఎంతకాలం ఏది దాచావో చచ్చే ముందు అది మొత్తం నువ్వు అనుభవించే పోతావు. ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి దాని వీడియోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక మెసేజ్, ఇలాంటి వాళ్ళకి ఇంకొకరికి చేరితే దాని నుంచి వాళ్ళకి ఇంకొకరు తయారై వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనుకునే ధోరణి వేరు. నిజంగా మన అంతరాత్మకు తెలుసు మనం వీడియోస్ కోసం చేస్తున్నామా దానము, మనం వారి ఆకలి తీర్చడానికి చేస్తున్నామా అనేది. నిజంగానే ఆకలితో ఉన్న వాళ్ళతో కూడా వ్యాపారం చేసే వాళ్ళకి కర్మ ఖచ్చితంగా. నేను వాళ్ళ కోసమే నేను ఇది చెప్పా తప్ప స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళకి, స్వచ్ఛందంగా తీసుకునే వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో కాదు. అది నోట్ దిస్ పాయింట్. ఖచ్చితంగా వర్డ్స్ ఖచ్చితంగా అందరూ కూడా ఆలోచించాలండి. మానవత్వం, ధర్మం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం మనం నడవాలి. భూమి మీద మన మనుషులు. సో అవతల వాళ్ళ బాధని కూడా, అవతల వాళ్ళ ఆకలిని కూడా మన ఆకలి తీర్చుకోవడానికి కాదు, అది విలాసాలకి, వారి ఆకలిని మన విలాసాలకి ఆకలే. ఏది పేరు ప్రఖ్యాతలనే ఆకలి. తద్వారా నేను నా సబ్స్క్రైబర్స్ని పెంచుకొని, నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని, తద్వారా నేను వ్యాపారాలు చేసుకోవడానికి, బ్రాండింగ్ ప్రమోషన్లు చేసుకుంటానికి, నేను సెలబ్రిటీని అవ్వడానికి కూడా నువ్వు ఇచ్చేటటువంటి దాన్ని నువ్వు వ్యాపార ధోరణితోటి, స్వార్థంతో ఆలోచించి ఇస్తున్నావంటే అది ఏదో ఒక రోజు ఈ విశ్వం వమిట్ చేసే తీరుతుంది. అవును, బర్త్డే చేసామా మా పిల్లాడికి, మా పిల్లకి బర్త్డే చేసామా, 2 అరటి పండ్లు ఇచ్చామా, దాని వీడియో తీసుకున్నామా. సో జనరల్గా శత్రువులు అంటే అసలు ఎవరు? మనకు శత్రువులు అంటే ఎవరు? మన ఆలోచన మన శత్రువు. అంటే మనం ఎవరైనా శత్రువులాగా ఫీల్ అవుతేనే శత్రువులు అవుతారు. ఏదైనా ఆలోచన, అదే చెప్పా, ఫీల్ అంటే ఏంటి? థాటే కదా, థాట్ నుంచి వచ్చేదే ఫీలింగ్. అయితే ఎవరైనా మనకి అన్యాయం చేస్తుంటే బయట వాళ్ళని మన శత్రువులా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్లో సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు, సొంత వాళ్ళు చాలా పెద్ద శత్రువులాగా ఉన్నారు. ఈవెన్ కలిసినా పలకరించుకోరు, వాళ్ళ మీద వీళ్ళకి ఆధిపత్యం, వీళ్ళ మీద వాళ్ళకి ఆధిపత్యం, వారిని తొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటారు. విలేజెస్లో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. అసలు ఒక్క తల్లి కడుపున పుట్టామా అన్న మర్చిపోయి చంపుకునేంత వరకు వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి మ్యామ్ ఇదంతా? ఒక్కొక్కసారి చూస్తే జాలిపడాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి చూస్తే కర్మ సిద్ధాంతం గుర్తొస్తుంది, ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి వాళ్ళు లేక ఇలా అవుతున్నారు అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటేనమ్మా, ఎందుకు ఇట్లా బద్ధ శత్రువులు అవుతారు వీళ్ళు? ఒక తల్లి కడుపున పుట్టి, ఒక తండ్రి నీడలో పెరిగి వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతారు? మరి ఒకటిలో గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, ఒకటిలో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకళ్ళు సమర్థించుకునే వాళ్ళు ఉంటే, ఒకళ్ళు తర్కం చేసేటటువంటి వాళ్ళు, విభేదించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎక్కడ తేడా వస్తుందంటే
నేను నాది అనుకునేటటువంటి తత్వంలో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు అని అంటే, పిల్లల్లో పేరెంట్స్ గమనించాల్సినటువంటి విషయం, ఒక బిడ్డను బాగా ప్యాంపర్ చేస్తారు, ఒక బిడ్డను అలా వదిలేస్తారు. ప్యాంపర్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక బిడ్డ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ప్రశ్నించేటటువంటి తత్వంలో పుడతాడు. ఒక బిడ్డ ఏంటంటే డిప్లొమాటిక్ నేచర్లో పుడతాడు. ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి పిల్లల్ని తల్లి కానీ తండ్రి కానీ ఇష్టపడరు. ఎవరికి ఫేవర్గా ఉన్నటువంటి బిడ్డని వాళ్ళు ఫేవర్ చేస్తూ రెండో వాళ్ళని వీళ్ళతో పోలుస్తూ విమర్శించుకుంటూ పోవడంతో వాళ్ళు చిన్నప్పుడే ఈ ప్రభావం మొత్తం కూడా వాళ్ళ మనస్సు మీద పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. పడిపోయి మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, లేదా మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు, లేదా మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం లేదు అనేటటువంటి ఒక ఆలోచన 100 ఆలోచనలను పట్టుకొని వస్తుంది. సో అప్పటి నుంచి ఏమవుతుంది, వాళ్ళకి ఒకళ్ళని బాగా చూసి వీడు బాగా చదువుతున్నాడని వాడు ఏం అడిగినా చేయటం, వీడు చదవట్లేదని పాపం వీడు ఏది మాట్లాడినా కూడా తప్పుగా చూడడం, లేదా వీడి ప్రతి ఒక్క అడుగు వేసేటటువంటి అడుగు ప్రతి నడవడిక అన్ని తప్పు పట్టడం. ఆ తప్పు పట్టడంతో వీడు ఏం చేస్తాడు అని అంటే ఆటోమేటిక్గా వాడు మనసు అంతా కుచించుకుపోయి 24 గంటలు వాడిలో ఆలోచన ఏమొస్తుంది అని అంటే, అరే నేను ఏం చేసినా వీళ్ళని మెప్పించలేకపోవడంతో వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు, అందుకని తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏం చేస్తాడు అని అంటే ఎదిరించడం మొదలు పెడతాడు. వీళ్ళు ఎస్ అంటే ప్రతిదానికి నో అంటాడు. తర్వాత ఎవరైతే వినేటటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాడిలో ఒక భావన ఏమొస్తుంది అని అంటే, నేను గొప్పవాడిని కాబట్టి నా తల్లిదండ్రులు గుర్తించారు, నేను గొప్పవాడిని కాబట్టి నేను గొప్ప మార్కులు తెచ్చుకుంటున్నా, నేను గొప్పవాడిని కాబట్టి నాకు మంచి భార్య దొరికింది. ఈ విధంగా ఆలోచించుకుంటూ తన యొక్క గొప్పతనాన్ని ఆధిపత్యాన్ని ప్రతి విషయంలో నిరూపించడానికి వీడిని వెధవం చేస్తాడు. తల్లిదండ్రుల దగ్గర, సమాజంలో, బంధువుల దగ్గర, అందరి దగ్గర కూడా వీడి గురించి నెగిటివే మాట్లాడతాడు. ఎందుకు? ఇది తల్లిదండ్రులు నేర్పిందే, తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నదే ఈ ఎనర్జీని వాడు. తల్లిదండ్రులు పొగిడేసరికి ఆ పొగడ్తని ఫుల్ఫిల్ చేసుకుంటానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి వీడిని డౌన్ చేస్తాడు. వాడెంత గొప్పవాడు వాడి గురించి వాడు చెప్పుకోడు, వీడిని విమర్శిస్తూ ఆ తర్వాత వాడిని పొగుడతాడు. ఒక చెడు పక్కన పెట్టి ఒక మంచిని చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందమ్మా, ఇమ్మీడియట్ గా వీడు హైలైట్ అవుతూ వస్తూ ఉంటాడు. వీడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు వాడు అదే ఫాలో అవుతూ ఉంటాడు. విషయం ఏంటంటే ఈ 2 ఎనర్జీలు ఒకటే. ఈ యొక్క తమ్ముడు అనుకో అన్న అనుకో నెగిటివ్ ఎనర్జీలో ఉన్నది, పాజిటివ్ ఎనర్జీలో ఉన్నది తమ్ముడు అనుకో అన్న అనుకో, ఈ 2 కూడా ఒకటే ఎనర్జీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. కానీ వీళ్ళని తయారు చేసింది ఎవరు? కేవలము తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైతే ఈ విభేదాలు అనేవి ఉంటాయో అవి ఏమవుతుంది, ప్రతి ఒక్క విషయంలో విభేదాలు వస్తానే ఉంటాయి. చిన్నప్పుడు తినేటటువంటి అమ్మ పంచిపెట్టినటువంటి లడ్డూ దగ్గర నుంచి నాకే ఎక్కువ కావాలనేటటువంటి ఆధిపత్యం అనుకోండి, లేకపోతే తర్వాత ఎందుకురా వాడు ఊరికినే గొడవ చేస్తాడు వాడికి ఇచ్చేయి, తల్లి కూడా ఇలాగే అంటది. తండ్రి కూడా ఏమంటాడు, అబ్బా వాడు అరుస్తున్నాడే వాడికి ఇచ్చేసే అనగానే వాడు చిన్నప్పటి నుంచి ఏం ఫీల్ అవుతాడంటే, నేను ఇట్లా చేస్తేనే నాకు వస్తాయి, సో నేను చేసేది కరెక్ట్. సో అందుకని ప్రతిదానికి వాడు ఏం చేస్తాడు అనంటే ఆధిపత్య ధోరణితో అరిచి గోల పెట్టి నానాయాగి చేసి దాన్ని పొందేటటువంటి తత్వంలోకి వాడు వెళ్ళిపోతాడు. వాడంటే ఒక భయం ఏర్పడిపోతుంది. ఏది వచ్చినా ఇప్పుడు చూడండి, చాలా మంది ఇళ్లలో చూస్తాం మనం, అమ్మో వాడు ఎదవలు ఎక్కడుంటే తల్లిదండ్రులకు అంత ప్రేమ వాడి మీదే ఉంటుంది. ఎందుకు చెప్పండి? భయం. వాడు ఏం చేస్తాడనే భయం. వాడికి వీళ్ళు లొంగిపోవటమే కాక చుట్టూ ఉన్న మనుషులను కూడా వాడికి ఫేవర్గా చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉంటారు. వీళ్ళ యొక్క పిరికితనం అనుకోండి, లేదా వీళ్ళ యొక్క అసహనం అనుకోండి, వాడిని ఆ విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాడి మీద ఎదుటిగా ఒక పిరికి మనస్తత్వం ఉన్నటువంటి వాడికి ఏం చేస్తాడు అనంటే, అమ్మో మా అన్న బలవంతుడు లేదా మా తమ్ముడు బలవంతుడు, ఈడేమడిగినా నేను ఇచ్చేసేయాలి అనే తత్వంలో వీడు ఉంటాడు. ఇప్పటి వరకు బాగుంది. కానీ బయట నుంచి వీళ్ళకి భార్యలు వస్తారు. అర్థమైందా? ఎప్పుడైతే కమాండింగ్ గా ఉన్నటువంటి వాడి భార్య ఎప్పుడు కూడా తను కూడా కమాండింగ్ గా ఉండే నేచర్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అణగదొక్కేటటువంటి వాడి భార్య అణగదొక్కే నేచర్లోకి వెళ్ళిపోతూ తిరుగుబాటుతనాన్ని అనేటటువంటి దాన్ని మైండ్లో పెట్టుకుంటుంది. సమయం ఎప్పుడు వస్తుందో నేను చూస్తా వీడిని ఏటేసేయడానికి అనేసి ఈమెం చేస్తుంది, నా భర్తని నేను గొప్పగా చూసుకోవాలి, గొప్పగా తయారు చేయాలి అనుకొని ఇక్కడి నుంచి అన్ని నెగిటివ్స్ వెళ్తా ఉంటాయి. ఇటువైపు ఏది చేసినా ఇటు నెగిటివ్ వస్తుంది. అలాగే ఆధిపత్య ధోరణిలో ఉన్నటువంటి భార్య ఏం చేస్తుందంటే, నా ఆధిపత్యం ఇలాగే ఉండాలంటే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలి, కాబట్టి ఇక్కడి నుంచి అన్ని నెగిటివ్స్ ఇటు వస్తాయి. దీస్ ఆర్ ఆల్ ద
సిచ్యుయేషన్స్ ఏది బ్యాలెన్స్ అవ్వదు, అన్ని ఇంబ్యాలెన్స్లు అయిపోతుంటాయి. వీళ్ళు ఎక్కడ ఎక్కితే వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళు ఎక్కుతారు, వీళ్ళు ఎక్కుతారు, ఇంతే. ఇట్లా 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 అవుతారు. ప్రపంచమే అది. ఇంకా ఒక బాయి, ఆ బాయిలో కప్పలు, అంతే. వాడు తగ్గాలి, నేను ఎదగాలి, అంతే. ఇదే తత్వంలో ఉంటారు. ఆ తత్వం ఆస్తుల దగ్గర కొట్లాడుకోనివ్వండి, ఆ తత్వం ఆధిపత్య ధోరణితోటే మీ దాకా మీరు అన్నారు చంపుకునే స్థితి వరకు ఎందుకు వెళ్తారమ్మా ఒకళ్ళు చెప్పండి. ఒక కసి ఎందుకు పెరుగుతుంది చిన్నప్పటి నుంచి అన్నల దమ్ములకి? ఎందుకు పెరుగుతుంది అంటే వాడు వెధవా అనేటటువంటి సిచ్యుయేషన్ ని నువ్వే క్రియేట్ చేసావు, నువ్వే పెట్టుకున్నావు లోపల. చిన్నప్పటి నుంచి వాడు వెధవన్నప్పుడు నీ పేషెన్స్ తోటి వాడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. చాలా మంది చెప్తారు అబ్బో చాలా చేసామండి వాడు వినలేదండి అని. నువ్వు పాజిటివ్ అనేది నీ నుంచి మాత్రమే కాదు, నీ బంధువుల నుంచి కూడా వాడి దగ్గర నుంచి తీసుకొని రావాలి. అయ్యో ఎవరైనా తగ్గి, ఒకవేళ సొంత అన్నదమ్ముల్లో సొంత అన్న తగ్గి ఉన్నా లేదా లాస్ వచ్చినా, తమ్ముడు అనేవాడు ఎవరైతే ఉంటారో వాడు ఊరు మొత్తం వీడే ప్రచారం చేస్తాడు 100%. ఎందుకంటే వీడి ఆధిపత్యంలో ఉండాలి కదమ్మా. వాడు తగ్గిపోయాడు అనేది చెప్పాలి అంటే, వీడు గొప్పవాడని గుర్తించాలంటే వీడిని చిన్న చేయాలి. ఇక్కడ అన్న తమ్ములు గుర్తించాల్సిన విషయం ఏంటో తెలుసా తల్లి? ఇందాక నేను చెప్పాను చూసా, ఒకటే ఎనర్జీ నుంచి వచ్చారు అని. వీడు ఎప్పుడైతే వీడి తమ్ముడిని డౌన్ చేసుకుంటూ వచ్చాడో నైతికంగా విశ్వము వీడి యొక్క డౌన్ఫాల్ కూడా స్టార్ట్ చేస్తుంది. 100% స్టార్ట్ చేస్తుంది. ఈ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండి కలిసి ఉంటేనే అది వైబ్రేషన్స్ ఎక్కువై వీడికి ప్రతి విషయంలోనూ సక్సెస్ తీసుకొస్తుంది. ప్రతి దాంట్లోనూ వీడు గెలవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఏ ఒక్కడు కూడా ఇలా డౌన్ అయిపోయి నాకు అక్కర్లేదని విభేదించి ఈ ఎనర్జీ నుంచి డిఫర్ అయ్యాడా, వీడు మాత్రమే సఫర్ అవ్వడం కాదు, వీడు కూడా సఫర్ అవుతాడు. ఎందుకంటే తల్లి భార్య వస్తుంది, బిడ్డలు వస్తారు, అందరూ వస్తారు. కానీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. భార్య ఉంటుంది, కానీ ఈ భార్యకి ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? బిడ్డల మీద ఉంటుంది. అలాగే భార్యకి ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది? భర్త మీద ఉంటుంది, కాదని అనడం లేదు. కానీ ఈ భార్యకి బాధ వస్తే భర్తకి చెప్పుకుంటుంది, భర్తకి బాధ వస్తే ఎవరికి చెప్పుకుంటాడు? నా వాళ్ళు ఎవరున్నారు అనేది చూస్తాడు. తల్లిదండ్రులు ఉన్నప్పుడల్లా నువ్వు తల్లిదండ్రులకు చెప్పుకున్నావు, రైట్. నీ స్నేహితులు ఉన్నప్పుడల్లా స్నేహితులు చెప్పుకున్నావు, బంధువులకు చెప్పుకున్నావు, అన్నీ చెప్పుకున్నావు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, అందరు బంధువులు నిన్ను తీసుకోలేరు, అందరు స్నేహితులు అన్నిసార్లు నిన్ను ఓకే చెప్పలేరు. కానీ ప్రతి ఒక్కసారి నీకు ధైర్యం చెప్పి నిన్ను నడిపించేది ఎవడు అనంటే నీ తోడబుట్టిన వాళ్ళే. నీ తోడబుట్టిన వాళ్ళే నిన్ను నడిపిస్తారు. అదే నీ ఎనర్జీ. ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఈ ఎనర్జీని నువ్వు ఇక్కడ వదిలేసి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోయావంటే ఏదో ఒక రోజు నీకు ఒంటరితనం ఎందుకు మిగులుతుంది? అరే నావాడు నా తమ్ముడే ఉంటే ఎంత కోపంలోనైనా సరే తల్లి ఈ మాట అనుకుంటారు వాళ్ళు. మా అన్నే ఉంటే నాకు ఎంత బాగుండేది ఈ టైంలో, వాడు తిన్నగా లేడు కానీ అనుకుంటారు. మళ్ళీ రీసెంట్ కూడా ఒక కాల్ వచ్చింది, కొంచెం దూరం చుట్టాలు. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, నన్ను మా సొంత అక్కే నన్ను బ్లేమ్ చేస్తూ మాట్లాడుతుంది, నేను డౌన్లో ఉన్నానని చుట్టాలందరి దగ్గర అని. నాకు చాలా బాధ వేసింది. అంటే నేను కజిన్ని నాకు చెప్పుకుంది అంటే ఎంత బాధ ఉంటే చెప్పుకొని ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. ఈ ఆడవాళ్ళ విషయానికి మళ్ళీ వస్తా, ఇది కంప్లీట్ చేయనివ్వండి. ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇప్పుడు నేను అన్నట్టు వీడు ఎంత దుర్మార్గుడైనా సరే వాడు తిన్నగా ఉంటే నాకెంత బాగుండేది, వాడు కూడా ఉంటే ఎంత బాగుండేది, నా తమ్ముడు అని ఎక్కడో ఎందుకు ఉంటుంది అనంటే, నీ కార్డు ఎక్కడుంది, ఇక్కడది నీ ఎనర్జీ. ఇవన్నీ కాదు, ఇవన్నీ నీకు సపోర్టివ్ క్యారెక్టర్స్. బట్ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఎనర్జీని డౌన్ చేసుకుంటూ పోతావో చివరికి వచ్చేసరికి నువ్వు ఏ హేట్రేషన్ అయితే నువ్వు చూపించావో నీ తమ్ముడి మీద లేదా నీ అన్న మీద చూపించావో, ఇది పెరిగి 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 స్నేహితులు దూరం అవుతారు, బంధువులు దూరం అవుతారు, ఆ పిల్లలు దూరం అవుతారు, భార్య కూడా నీకు విభేదించడం మొదలు పెడుతుంది. నువ్వు ఒక్కడవే ఎందుకు నిలుస్తావు అనంటే ఈ ఎనర్జీని గుర్తు చేస్తుంది. రే యు లాస్ దిస్ ఎనర్జీ, యూ డెంట్ ఐడెంటిఫై దిస్ ఎనర్జీ. సో వెతుక్కో, మళ్ళీ రా. అందుకే చూడు, బాగా జీవితాంతం కొట్లాడుకున్నటువంటి అన్నదమ్ములు కూడా చివరి క్షణాల్లో కలవడానికి తాపత్రయపడతారు. కారణం ఏంటంటే వీడి కార్డు ఇక్కడ ఉంటుంది, వీడి కార్డు అక్కడ ఉంటుంది. కాబట్టి నా అన్న చూస్తే బాగుండు, నా అన్న నాతో మాట్లాడితే బాగుండు, నా అన్న నాతో ఇది చేస్తే బాగుండు, ఇలా 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 వస్తుంది. అదేదో ఒక సినిమా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా, బృందావనం ఏదో సినిమాలో కూడా మనం చూస్తాం, ఇద్దరు వేరు తల్లులు
తల్లులకు పుట్టినటువంటి బిడ్డలు కొట్లాడుకుంటూ ఉంటారు. ఆడనేసేస్తా, ఈయనేసేస్తా, ఇట్లేసేస్తా, అట్లేసేస్తానని. చివరికి ఒక సిచ్యుయేషన్ వచ్చేసరికి అరే నాన్న వీడు నా తమ్ముడు, నా ఇది అని సవతి కొడుకులు ఎందుకు అలా ఒక్కటి ఇదైపోతారంటే ఒక తండ్రి నుంచి డివైడ్ అయినటువంటి ఎనర్జీ వీళ్ళిద్దరూ కూడా. ఒక తండ్రి నుంచి, ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి ఎనర్జీ, ఆ ఎనర్జీ హిడన్ గా మనలో ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎనర్జీని ఎప్పుడూ మనం దూరం చేసుకోవద్దు. అది ఉంటే నీ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. దిస్ ఈజ్ ఆడవాళ్ళ విషయానికి వద్దాం. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒకళ్ళు అందంగా ఉన్నారు, సేమ్ ఇదే, ఒకళ్ళు తెలివితేటలు బాగున్నాయి, లేదు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఒకళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది, ఒకళ్ళకి తక్కువ లేదు. పెళ్లిలు ఈక్వల్ గా అయినాయి, ఒకళ్ళ హస్బెండ్ లేదా ఒకళ్ళ స్థితి బాగా పైకి వెళ్ళిపోయింది, ఇంకొకళ్ళ కింద లేదా వీళ్ళు పైకి వెళ్ళారు, వీళ్ళు డౌన్ లో ఉన్నారు. అప్పుడు వీళ్ళ పిల్లలు తక్కువ. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎనర్జీస్ పనిచేయడం మొదలు పెడతాయి అన్నమాట. అబ్బో నాకు లేదే, నా అంటే నిన్న మొన్నటి వరకు నాతో పాటు సమానంగానే మా అమ్మ నాన్న దానికి కొనిచ్చారు, నాతో పాటు సమానంగానే కట్నం ఇచ్చారు, లేదా కట్నం దగ్గరకు వచ్చేసరికి నేను అదే ఇంట్లో పెరిగి నాతో పాటు సమానంగా ఉన్న దానికి ఎక్కువ ఇచ్చారు, మంచి సంబంధం తెచ్చారు, నాకు వెధవని తీసుకుని వచ్చారు, కాబట్టి అది నాకు పడదు. ఇది నాకు. ఇంకొకటి, ఎక్కువ సంబంధం వచ్చినటువంటి అమ్మ, ఎక్కువ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి అమ్మ, అరే నేను ఈ స్థితిలో ఉన్నాను, నా యొక్క అక్క చెల్లెళ్ళు కూడా బాగుండాలి, ఈ స్థితిని భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే నేను వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి అనేటటువంటి తత్వంలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటుంది. చాలా తక్కువ. అలాగే ఈ ఎనర్జీస్, అరే నా చెల్లో నాకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది, అది నాకు ఈ హెల్ప్ చేస్తే నేను మళ్ళీ తిరిగి తనకి నేను ఆ ఎనర్జీని మళ్ళీ రీప్లేస్ చేయాలి అని ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడుతూ దాన్ని తీసుకుంటూ వాళ్ళు వీళ్ళ కోసం ఏం ఖర్చు పెడుతున్నారో అది మళ్ళీ రీఫిల్ అవ్వడానికి వీళ్ళు ఎన్ని ఎనర్జీస్ ఇవ్వాలో అన్ని ఎనర్జీస్ వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇద్దరూ హ్యాపీగా, ఇద్దరూ సమంగా వెళ్తారు. అలా కాకుండా నేను గొప్పదాన్ని, నాకు మాత్రమే చీరలు ఉండాలి, నాకు మాత్రమే కారు ఉండాలి, వాళ్ళ పిల్లలు అడుక్కు తినాలి, వాళ్ళ పిల్లలు ఇది ఉండాలి అని అంటే నేను ఒక్కటే మాట అడుగుతాను, వాళ్ళ పిల్లలు అడుక్కు తింటున్నారు లేకపోతే వాళ్ళ ఎదవల కింద ఉన్నారు అని నువ్వు అనుకున్నావు. ఒకటే పెళ్ళికి వెళ్ళారు, బంధువులందరూ ఒకలే ఉంటారు కదా, నువ్వు గొప్పగా కారు దిగావు, నీ అక్క ఎక్కడుంది, నీ అక్క పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు ఒక్కదానివే. నిన్నెవడు గుర్తించడు, నిన్ను గుర్తించేది నీ డబ్బుని, నిన్ను కాదు. అర్థమైందా? సడన్ గా ఏదన్నా ఉపద్రవం వచ్చి నువ్వు పడిపోయినావు, ఆ క్షణంలో ఫస్ట్ పరిగెత్తుకొచ్చేది ఎవరు? నీ రక్త సంబంధం. నీ రక్త సంబంధం. నువ్వెంత చీకొట్టినా, నువ్వెంత ఇది చేసినా వచ్చి కౌగిలించేసుకుని, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ నాకు ఒకసారి జరిగింది, నేను చూశాను. ఇదే ఒక ఫంక్షన్లో ఉంటే ఇలాగే ఇదే నేను చెప్పిన స్టోరీ వాళ్ళదే చెప్తున్నా. మంచి సంబంధం వచ్చింది, హైప్కి వెళ్ళిపోగానే ఈవిడ ఏం చేసింది అని అంటే, ఈ తోడబుట్టిన దాన్ని ప్రతి ఒక్క విషయంలో నువ్వు తక్కువే ఉండాలి, నేను గొప్పదాన్ని కాబట్టి నాకు ఇవన్నీ వచ్చినాయి, నువ్వు ఎదవి నీ తలరాత బాగోలేదు, నువ్వు అట్లా ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి ప్రతి విషయంలోనూ బాగా విపరీతమైనటువంటి అవమానాలకి తక్కువ చేసి మాట్లాడి చాలా చాలా సఫర్ చేసింది. సఫర్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఏంటి అని అంటే ఒక పెళ్లిలో అటెండ్ అయ్యారు, పెళ్లి అయిపోయింది, మళ్ళీ రిటర్న్ లో ఉన్నారు. ఆ రిటర్న్ లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అవ్వగానే సడన్ గా గబగబ పడిపోయింది అనగానే బంధువులు పరిగెత్తుకొచ్చారు, అందరు తీసుకెళ్లి హాస్పిటల్లో వేశారు. ఈవిడ కూడా అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ అయింది. ఏమంటే ఒకళ్ళు అర్జెంట్ గా 100% ఇక్కడ కంపల్సరీగా ఉండాలి అని అంటే కొడుకులు పిల్లలు కూతుళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారు, ఈవిడికి ఇక్కడ ఎవరు లేరు. భర్త ఉన్నాడు కానీ ఒక ఆడ మనిషి, ఒక అండ అనేది మాత్రం కావాలి. అత్తగారులు వాళ్ళు వచ్చి కూర్చొని చేసేటటువంటి సిచ్యుయేషన్ లేదు. ఆడబడుచులు దూరం పెట్టింది. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళను దూరం పెట్టేసరికి ఈ ఎనర్జీ ఈమెకు అందరినీ దూరం చేసేసింది. అక్కడ మిగిలింది భర్త మాత్రమే. భర్త వల్ల కావట్లేదు, భర్త కూడా చాలా దీంట్లో అయిపోయినాడు. ఇమ్మీడియట్ గా ఈ తోడబుట్టింది బాధ్యత తీసుకుంది, నేనుంటాను అని చెప్పి దాదాపు ఆమె 15 నుంచి 20 రోజులు హాస్పిటల్లో వెరీ సీరియస్ కండిషన్ లో ఉంటే యూరినల్సే పట్టిందా, మోషనే తీసిందా, డైపర్లే మార్చిందా, అన్నమే తినిపించిందా, తల్లి అయ్యి ప్రతి ఒక్కటి చేసింది. ఎందుకు చేసింది చెప్పు? చెల్లెలు తన మాట్లాడిన ప్రతిసారి, తన కించపరిచిన ప్రతిసారి ఈమె కూడా బాధపడింది, ఈమె కూడా ఆవేశపడింది, ఈమె కూడా అన్నీ చేసింది.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ ఎనర్జీ ఈమెను అక్కడికి తీసుకెళ్ళింది అంటే ఒకటే ఓంబు నుంచి బయటకు వచ్చారు, ఒకటే ఎనర్జీలో వీళ్ళు ఉన్నారు, ఆ ఎనర్జీ ఇక్కడికి చేర్చింది. మరి అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు రోజు వాట్సాప్ కాల్ ఫోన్ చేసి మాట్లాడేవారు. మేమున్నాము, పెద్దమ్మ బాగున్నావా, మేమున్నాం పెద్దమ్మ, నువ్వు చెయ్యి పెద్దమ్మ, పెద్దమ్మ నేను నీకు సపోర్ట్ ఉన్నాం పెద్దమ్మ, పెద్దమ్మ నువ్వు ఎంత గొప్పదానివో, నువ్వు వచ్చి మా అమ్మకి చేయి. అప్పుడు ముసలి కన్నీళ్ళు. అప్పటి వరకు పెద్దమ్మ ఏమైంది, అప్పటి వరకు పెద్దమ్మ పిల్లలు ఏమయ్యారు, అప్పటి వరకు వాళ్ళు ఆ పిల్లలందరూ చాలా చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీవితాలు, గబా గబా హాస్పిటల్కి కానీ ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళటం కానివ్వండి, టెస్టులకు కానివ్వండి, వాటికి కానివ్వండి, ఆ పిల్లల దగ్గరుండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు దగ్గరుండి వాళ్ళకి అన్నీ చేయించి 15 రోజులు ఎక్కడో ఉన్న పిల్లలు. డబ్బు కాపాడలేదు ఆమెని, ఆమెను కాపాడింది కేవలము తోడబుట్టినటువంటి ఈ ఎనర్జీని. ప్రతి ఒక్కళ్ళల్లో ఇన్నర్గా ఆ రిలేషన్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్ని తెలుసుకొని బ్రతికిన ప్రతి ఒక్కడూ కూడా అద్భుతంగా బ్రతుకుతాడు. అది కాకుండా ఈ వైషమ్యాలు పెంచుకుంటే ఏమవుతుంది, తలకాయలు నరుక్కుంటే ఏమొస్తుంది, ఉరి శిక్షలు వస్తాయి, ఏమొస్తుంది, జైలు జీవితం వస్తుంది, ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, ఏమొస్తుంది, నింద వస్తుంది, ఒక నేరస్తుడు అన్న నింద వస్తుంది, మనశ్శాంతి లేనటువంటి జీవితం. వాడినేసేయాలి, వీడిని చంపేయాలి, వాడిని చంపేయాలి. ఏ రోజన్నా మనశ్శాంతిగా నువ్వు తినే తిండిని ప్రశాంతంగా తిన్నావా? ఒక్కసారి నీ చిన్నప్పుడు గుర్తులు తెచ్చుకో. ఒకటే చెట్టు కింద కూర్చొని నువ్వు ఒకే పళ్ళల్లో నువ్వు నీ తమ్ముడు తిన్నది, నువ్వు నీ అక్క తిన్నది, అలాగే ఒకటే లంగాని, ఒకటే పట్టు లంగాని 2 పట్టు లంగాలు ఉంటే ఎక్స్చేంజ్ చేసుకొని దాన్ని అందంగా చూసుకున్న క్షణాలు చూడండి. కొంచెమే పూలుంటే కట్ చేసుకుని చెరుసగం పెట్టుకుంటే ఉన్న ఆనందం చూడండి. కక్షలు కార్పణ్యాలు ఉన్న రోజున ఒక్క క్షణమైనా మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతికి ఉన్నారా? చిన్నప్పటి రోజులు ఎందుకు అద్భుతంగా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకున్నారు. ఆ ఎనర్జీ మిమ్మ బాండింగ్ మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గుర్తు చేసింది, తీసుకొచ్చింది. బట్ ఈ రోజు నెగిటివ్ ఎనర్జీస్ని మీరు పెట్టుకుంటూ కక్షలు కార్పణ్యాలు ఈర్ష్య అసూయ ద్వేషాలు పెట్టుకుంటూ పోతే మనశ్శాంతి లేకుండా మీరు ఉండడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో బ్లడ్ రిలేషనే. సో వీళ్ళిద్దరిలో ఎవరికైనా వీళ్ళిద్దరికి పడకపోతే, గొడవలు వస్తే, పక్క నుంచి ఆజ్యం పోస్తే బంధువులు చాలా మంది ఉంటారు. బంధువుల మాట వినే కన్నా ఫస్ట్ మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనస్సు మాట మీరు వినండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళని మీరు తర్కించి చూడండి, తప్పే లేదు. ఒక తమ్ముడు తప్పు చేశాడంటే ఒక దెబ్బ కొట్టడంలో తప్పలేదు. అలాగే అన్న ఒక దెబ్బ కొట్టాడంటే అది వాడు నిజంగా న్యాయంగా కొట్టి ఉంటున్నట్టయితే క్షమించడంలో తప్పలేదు, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు. అలాగే అక్క ఒక మాట నిన్ను దారిలో పెట్టడానికి మాట్లాడింది అనంటే నువ్వు పడటంలో తప్పులేదు. అలాగే చెల్లి ఒక హెచ్చరిక చేసింది అనంటే నువ్వు తీసుకోవడంలో తప్పులేదు. అమ్మ, ఎక్కడో బయట ఎంతో మంది, వందల మంది మనల్ని మాటలు మాట్లాడుతుంటే తీసుకునేటటువంటి మీరు మీ బాసులు మాట్లాడతారు, మనం వర్క్ చేసే ప్లేసుల్లో మాట్లాడతారు, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడతారు, మన ఇంటి ఓనర్ మాట్లాడిపోతారు, మన పక్కన ఉన్న ఆవిడ మాట్లాడితే ఇంత మందితో పడేటటువంటి వాళ్ళు మన తోడబుట్టిన వాళ్ళు ఒక చిన్న మాట అంటే దాన్ని సమర్థించుకునేటటువంటి శక్తిని మనం ఎందుకు కోల్పోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా బ్లడ్ రిలేషన్ అంటే బ్లడ్ రిలేషనే. ఒకే ఊమ్ నుంచి వచ్చామంటే నిజంగా 2 ప్రాణాలు వేరు అయ్యి ఉండొచ్చు, కానీ ఒకటే అసలు దానికి మూలము. అందరూ కూడా దాన్ని గౌరవంగా చూసుకోవాలి. నీ బ్రదర్ని అవమానిస్తే అది నీ అవమానంగా ఫీల్ అవ్వాలి. సో రిలేషన్ అనేది మంచిగా ఉండాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి ఖచ్చితమైన రిలేషన్ అంటే, బంధాలంటే, ఆప్యాయతలు అంటే మనం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఇలాంటి పగలు పెంచుకోవాలి, ఆధిపత్యం ఉండాలి, ఇట్లా అసలే ఉండకూడదు. హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. ఎవరైతే బంధువులు ఇలాంటి వాళ్ళకి ఆజ్యం పోస్తారో వాళ్ళందరూ కొంచెం వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. అబ్బో, చాలా పెద్ద స్కెచ్లు వేస్తూ ఉంటారు. సో కలపడానికి మీరు ప్రయత్నాలు చేయండి, ఇలా విడగొట్టడానికి కాదు. అది రేపు మీ ఇంట్లో ఏదో ఒక రోజు జరుగుతూ ఉంటుంది. ఇచ్చింది మళ్ళీ తిరిగి వస్తుంది కదా, మీరు చెప్తారు. ఖచ్చితంగా ఏమిస్తావో అదే తిరిగి వస్తుంది.